నా పేరు పైనేటి చంద్రమోహన్, అనంతపురం నుంచి వచ్చాను. సార్ అంటే మన దగ్గర ఎక్కువ శాలరీ తీసుకున్న అంటే పర్సన్ అవసరం లే, ఎంత శాలరీ హైయెస్ట్ శాలరీ ఇస్తున్నారు? హైయెస్ట్ శాలరీ మీ దగ్గర హైయెస్ట్ శాలరీ, మీ దగ్గర హైయెస్ట్ శాలరీ ఎంత తీసుకుంటున్నారు? లెట్స్ ఆల్ వెల్కమ్ అవర్ శశాంక్ గారు. మీరు ఎంత అనుకుంటున్నారు? అరే మీరు ఎంత అనుకుంటున్నారు? మీ ఎక్స్పెక్టేషన్ తెలియాలి కదా నాకు. లేదు సార్, అంటే నాకు తక్కువ శాలరీ ఎంత, హైయెస్ట్ శాలరీ ఎంత తీసుకుంటున్నారు ఒక ఎంప్లాయ్ అని ఒక ఐడి కోసం. మీరు చెప్పండి, మీరు హైయెస్ట్ చెప్పండి, తక్కువ వదిలేసేయండి, హైయెస్ట్ చెప్పండి. మీరు ఒక కెఫే ఎంత ఇవ్వగలుగుతుంది హైయెస్ట్ శాలరీ? 50,000. నేను మా దగ్గర హైయెస్ట్ శాలరీ 60 lakh వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. 60 lakh per annum. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్. Good afternoon, sir. Sir, one question and one review, sir. Question is, మీరు కెఫేలో ఉన్న డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎంప్లాయీస్తో మంత్లీ రివ్యూ మీటింగ్స్ ఇవి ఎలా కండక్ట్ చేస్తారు? మీరు డైరెక్ట్ కండక్ట్ చేస్తారా, ఆర్ మీరు దానికి సపరేట్గా ఆపరేషనల్ టీమ్స్ అలా పెట్టి వాళ్ళు కండక్ట్ చేసింది వాళ్ళు మీకు రిపోర్ట్ ఇస్తారా? ప్రతి చిన్న ఎంప్లాయీ దాకా మీరు ఎలా అప్రోచ్ అవ్వగలుగుతారు? ఇది సార్ ఒక చిన్న క్వశ్చన్. ఎప్పుడైనా మంత్లీ రివ్యూ మీటింగ్స్ కానీ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఆపరేషన్స్ కానీ హెచ్ఆర్ కానీ మార్కెటింగ్ కానీ ఫైనాన్స్ కానీ నేను అందరికీ ఏం సజెస్ట్ చేస్తానంటే, ఫస్ట్ మనమే కండక్ట్ చేయాలి. ఆర్గనైజేషన్ పెరిగే కొద్దీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఎంప్లాయీస్ ఉన్న వరకు నేను ప్రతి ఒక్కరితో నేను ఇంటరాక్ట్ చేసేవాడిని. 200-250 ఎంప్లాయీస్ అయ్యే వరకు 1-to-1 శాలరీ ఇచ్చేవాడిని నేను. కానీ ఒకసారి 250 క్రాస్ అయిపోయాక మిస్టేక్స్ ఎక్కువ జరగడం స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే మనకు మిస్టేక్స్ ఎక్కువ జరగడం స్టార్ట్ అవుతాయో సాటిస్ఫాక్షన్ లెవెల్ ఆఫ్ ఎంప్లాయీస్ తగ్గిపోతుంది. సో అప్పుడు డీసెంట్రలైజేషన్ ఆఫ్ వర్క్ లోడ్ అంటారు. డీసెంట్రలైజేషన్ అంటే ఒక్కొక్క డివిజన్కి ఒక మేనేజర్ని అసైన్ చేసి, ఈ మేనేజర్కి ఒక 20 మంది, ఇంకో మేనేజర్కి 20 మంది, ఇది స్వతహాగా ఆబ్వియస్లీ ఎనీ ఆర్గనైజేషన్లో జరుగుతుంది. కానీ మీరు మైక్రో నుంచి మ్యాక్రోకి వచ్చినప్పుడు, అంటే మైక్రో మేనేజ్మెంట్ అంటే ముందు మీరే చేసేవాళ్ళు, మ్యాక్రోకి వచ్చినప్పుడు అందరు మేనేజర్స్ చేస్తున్నారు. ఏదైతే డివిజన్ సరిగ్గా పనిచేయట్లేదో, ఏదైతే డివిజన్ నుంచి మీకు అవుట్పుట్ సరిగ్గా ఎఫిషియన్సీ మంచిగా రావట్లేదో, సేల్స్ మంచిగా రావట్లేదో, ఆర్ అట్రిషన్ హై ఉందో, దాన్ని కంట్రోల్ చేయడానికి మీరు మైక్రో అవ్వాల్సి వస్తుంది ఎనీ టైం. కానీ మీరు మైక్రో చేసుంటే మీరు మైక్రోకి రావడానికి ఈజీ అవుతుంది. మీరు మైక్రోనే చేయలేదు. స్టాన్ఫర్డ్ సీడ్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది యూఎస్ది. వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు మైక్రోలోనే ఉండొద్దు, ఎప్పుడు మ్యాక్రోనే ఉండాలని ఒక 6 members వెరీ హై, నాకు తెలిసి ఒక 30 lakhs 40 lakhs ప్రోగ్రామ్ ఉంటుంది. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఒక 6 ఎంప్లాయీస్ 6 members స్టాన్ఫర్డ్ నుంచి మీ ఆర్గనైజేషన్లో ఒక 6 HODsని సెలెక్ట్ చేసి మీరు మ్యాక్రో మేనేజ్మెంట్ ఎట్లా చేయాలని నేర్పిస్తారనమాట. కానీ అందులో నేను ఏం అబ్జర్వ్ చేశానంటే, నా చాలామంది ఫ్రెండ్స్ చేశారు ఆ ప్రోగ్రాము, మ్యాక్రోలోనే స్టిక్ అయిపోతారనమాట. ఆ ప్రోగ్రాంలో ఏం తప్పేం ఉండదు, కరెక్టే ఉంటుంది. కానీ మ్యాక్రోలో స్టిక్ అయిపోయి ఎక్కడైనా ఇష్యూ వచ్చినప్పుడు గ్రౌండ్ రియాలిటీలో రావాలంటే మైక్రో మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. అది వస్తే ఏం ఇష్యూస్ రావు. విజయవాడలో పంజా సెంటర్ అని ఒక ఏరియా ఉంది సార్. అది ఇయర్ మొత్తం ఖాళీగా ఉంటుంది, బట్ రంజాన్ మంత్లో అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. రంజాన్ మంత్లో ఒక డే నేను మా హస్బెండ్ కొంచెం లేట్ నైట్ వెళ్ళామన్నమాట. అక్కడ చిన్న ఈవెంట్ లాగా ఉంటే అక్కడ సార్ నిలోఫర్ చాయ్ టీస్ మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అప్పుడు విజయవాడకి కంటిన్యూగా మీ స్టాఫే కుక్ చేస్తున్నారు. చాయ్ అండ్ బిస్కెట్ ఎంతమంది ఎన్నిసార్లు వచ్చి అడిగినా ఇస్తున్నారు సార్. అప్పుడు అందరు మైండ్లో అక్కడ ఆల్మోస్ట్ ఒక 700-800 members ఉంటారు. అంత క్రౌడ్కి అసలు అందరూ స్మైలింగ్ ఫేసెస్, ఎన్నిసార్లు అడిగినా కూడా ఇట్స్ రియల్లీ ఆసమ్. అప్పుడు అనుకున్నాం, అసలు ఈ ఐడియా ఎవరిది, ఈ ఐడియాలజీ ఎవరిది, భలే చేశారే. ఒక్క నైట్లో నీలోఫర్ చాయ్ అంటే ఏంటో విజయవాడకి తెలిసేలా చేశారు. ఒక రెడ్ లేబుల్ని, ఒక బ్రూ బాండ్, ఒక టాటాని కొట్టాలంటే నార్మల్ స్ట్రాటజీలు పనిచేయవు కదా. అసలు పెద్ద పెద్ద స్టవ్స్ పెట్టి ఒక పెద్ద షామియానాలా వేసి మేము ఇంకా మీరు కేఫ్ రిలీజ్ చేస్తున్నారు, కేఫ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనుకున్నాం, బట్ ఇట్స్ టీ పౌడర్ అలవాటు చేస్తున్నాం. ఎస్ సార్, దట్స్ రియల్లీ అప్రిషియబుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.